కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డితో పాటు జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్ జన్మదినం సందర్భంగా 53 పొట్టేళ్లు కోసి ఇంత అన్నం పెడితే సరిపోదని పనిచేయాలని వ్యాఖ్యానించారు ఆదినారాయణ రెడ్డి. జగన్ కింద పనిచేయడం అంటే అపూర్వం, అద్భుతం, అమోఘం, అనిర్వచనీయమంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు 45,000 కోట్లు ఇచ్చారని, రోడ్ల అభివృద్ధికి 5,000 కోట్లు కేటాయించారని తెలిపారు. మేము బాధ్యతగా ప్రవర్తించాలా, ఒక యూనిట్గా పనిచేయాలా. వాళ్ళు ఏదో రాంచుబారెడ్డి గారో అవినాష్ చెప్పినట్టు ఏమి ఉండదు. ఇక్కడ పప్పులుడుగా 53 పొట్టేళ్ళు కోసి ఇంత బో పెడతానే పని జరుగుతుంటే ఈ బో పథకాలు ఏం పని చేయవిడ పని చేయాలా. ఈ డూప్ వద్దు అంట చూడంట జగన్ రెడ్డి 30 కేసులు ఉంటే యుగ పురుషుడు ఎట్టేనాడు కొంత భువన కరుణాకర్ రెడ్డి గారిని అడగాల. ఆయన కింద పని చేయడం అద్వితీయం, అపూర్వం, అనిరీక్షణము అని అన్నాడు. నేను అంతకంటే ఎక్కువ బుక్ చెప్పగలను. నెయ్యి లడ్డూలో దోపిడీ, పరకామణిలో దోపిడీ, తిరుమల దేవుని కూడా కబ్జా చేసినారు. పాస్బుక్లో కూడా దరిద్రమకం. ఆయన యుగ పురుషుడా? ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు 70 లక్షల కోట్లు అప్పు ఉంటే ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు పెట్టిన ఏకైక దరిద్రుడు జగన్ రెడ్డి.